హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక పాతకాలం వంట చేస్తున్నాను. మా నాన్నమ్మ చెప్పిన వంట ఇది. సొరకాయతో దప్పడం అనేది చేస్తున్నాను. శనగపిండి వేసి సొరకాయ దప్పడం అనేది చేస్తున్నాను. దానికోసము ఒక సొరకాయ తీసుకున్నాను. మీకు వైట్ దొరికితే వైట్ తీసుకోండి. గ్రీన్ దొరికితే ఇంకా బాగుంటుంది. గ్రీన్ సొరకాయ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా తొక్క తీసేసి పీల్ చేసేసి పెద్ద పెద్ద ముక్కలు మనం సాంబార్లో ఎట్లా వేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చూపిస్తాను. దప్పడం కోసము ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ముక్కలు అయితే పెద్దగానే ఉండాలి, ఖచ్చితంగా దీనికైతే పెద్దగా ఉండాలి. ఈ సైజు కట్ చేసుకున్నాను. మట్టి సట్టి అనేది పెట్టేసుకొని దప్పడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. మట్టి సట్టిలో చేసుకుంటే ఇది పాతకాలం వంట కాబట్టి చాలా బాగుంటుంది. ఏ వంట అయినా బాగుంటుంది మట్టి సట్టిలో చేసుకుంటే. ఇది మా నాన్నమ్మ చెప్పింది. ఇప్పుడైతే లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడైతే. ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. ఒక 2 నిమిషాలు ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. కొద్దిగా మెంతులు అనేది కంపల్సరీ వేయాలి. ఈ దప్పడంలో వేస్తేనే చాలా బాగుంటుంది. ఒక 10 గింజలు వేయాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూను, కొద్దిగా శనగపప్పు. అవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక ఆనియను, ఒక 4 పచ్చిమిర్చి స్కిప్ చేసుకున్నాను. ఇవి అనేది వేసేయాలి. పెద్దగా కట్ చేసుకోవాలి. ఆనియన్ అనేది వేసేసి కొంచెము ఇది ఫ్రై అవ్వనియాలి. ఒక 2 నిమిషాలు అనేది. కొంచెం వేగింది. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇవి ఇంకొక 2 నిమిషాలు అనేది ఫ్రై అనేది అవ్వాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది. అల్లం వెల్లిగడ్డ అంతా పచ్చివాసన అంతా పోయింది, వేగింది. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ వేసుకోవాలి. దప్పడంలో అనేది చాలా బాగుంటుంది. ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోవాలి. పడట్లేదు, పోల్ చిన్నగా ఉంది, సరిపోతుంది. ఇదంతా కూడా కలిపేసుకొని సొరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని ముక్కలన్నీ కొద్దిగా బాగా మగ్గనిచ్చేయాలి. ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నాం కదా, ఈ దప్పడంలోకి ముక్కలు అనేది పెద్దగానే కట్ చేసుకోవాలి. మా నాన్నమ్మ ఇలాగే కట్ చేసేది, నేను కూడా అలాగే కట్ చేశాను. ఇవన్నీ కూడా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అనేది మూత అనేది పెట్టుకోవాలి. నేను మధ్యలో తీసి నేను కలుపుతూ ఉంటాను. ఇది చూడండి, మగ్గినవి కొంచెం అయితే. ఇప్పుడు సాల్ట్ అనేది వేస్తున్నాను. రాక్ సాల్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ కలిపేసి మరొక 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఒక లెమన్ సైజ్ అంతా, పులుపు ఎంత తింటారో అంత. శనగపిండి కూడా ఒక 2 స్పూన్లు కలిపేసి వాటర్లో కలిపేసేసి గడ్డలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు అనేది. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిచ్చేద్దాము. అబ్బా చూడండి, ముక్కలు అన్నీ కూడా మగ్గిపోయినాయి. కారం అనేది వేసుకున్నాము. టేస్ట్కి తగినంత కారము ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. నేను కారము ఫుల్గా 2 స్పూన్లు అనేది వేసాను, సరిపోతుంది. కలిపేసుకోవాలి. చూడండి, ముక్కలు అనేది ఎంత పెద్దగా కోసినా కూడా లేతగా సొరకాయ ఉంటే చాలా మంచిగా మగ్గిపోతాయి ముక్కలు అనేది. చూడండి, ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పల్పు అంతా ఇందులో వేసేసుకోవాలి. చింతపండు పల్పు అంతా ఇందులో వేసేసుకోవాలి. మట్టి సట్టిలో అనేది వేసుకోవాలి. కొంచెము 1 నిమిషం అయితే కారం అంతా పచ్చివాసన అంతా పోతుంది. చింతపండు పల్పు నేను నానబెట్టుకున్నాను. చూడండి, ఒక లెమన్ సైజు అంత చింతపండు ఇంత. చూడండి, పులుపు చూసుకొని వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మా పులుపుకు తగ్గట్టుగా నేను వేసుకున్నాను. ఇదంతా కూడా పల్పు అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా కొంచెం పడుతుంది. ఇంకా మొత్తం వేసుకొని చూపిస్తాను మీకు నేను. ఇంకా కొంచెం వేస్తాను పులుపు అనేది. చూడండి, చింతపండు పల్పు అంతా తీసుకొని ఇందులో వేసేసుకున్నాను. దప్పడంలో వేసేసుకున్నాను. ఇదంతే ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా బాగా మరగాలి. మరిగాక అప్పుడు మనము శనగపిండి అనేది వేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు అయితే బాగా మరగాలి. ఒకసారి పట్టుకొని కాలుతుంది మూత అనేది.
చూడండి అబ్బా బాగా మరిగింది సాంబారు. దప్పడం అనేది సాంబార్ వచ్చేస్తుంది. ముక్కలన్నీ బాగా మరిగాయి. కొద్దిగా ఒక టేబుల్‌న్నర స్పూన్, ఒక టేబుల్‌న్నర ఉంటుంది. ఇది వాటర్ వేసి గడ్డలు లేకుండా కలిపేసుకున్నాను. శనగపిండి అనేది ఇందులో వేస్తున్నాను, దప్పడంలో వేస్తున్నాను. ఇట్లా ఉండలు లేకుండా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇట్లా దీనివల్ల మంచిగా చిక్కగా అనేది వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట దప్పడంలో. ఇట్లా శనగపిండి వేసుకోవచ్చు, బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇట్లనే మా నాన్నమ్మ చేస్తుంటే నేను చూసిన. బియ్యం పిండి శనగపిండి రెండు వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే శనగపిండి అనేది వేసిన. ఇంకా కొద్దిగా మరగాలి ఇది. ఇలా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను పైనుంచి. కొద్దిగా మరగనిచ్చేద్దాం ఒక 2 నిమిషాలు అనేది. పిండి వేసాం కదా, పచ్చి అనేది పోతుంది దప్పడంలో. శనగపిండి అనేది వేసాం కదా, కొద్దిగా ఒక పొంగు వచ్చిందంటే పచ్చి వాసన అనేది పోతుంది. సొరకాయ ముక్కలు చూడండి చక్కగా ఉడికిపోయినాయి. ఒక 2 నిమిషాలు అయితే ఉంచేసి మనము తీసేద్దాం స్టవ్ అనేది. దప్పడం అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా ధనియా పొడి అనేది వేస్తున్నాను, ఒక చిన్న స్పూను సరిపోయింది. వేసేసి కలిపేస్తున్నాను. పైనుంచి సర్వింగ్ నుంచి కొంచెం కొత్తిమీర అనేది వేసేస్తున్నాను. ధనియా పొడి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. దప్పడం అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ దప్పడం అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, సొరకాయ దప్పడం అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.